బైబిల్లో స్వస్థత ఉంది, మనం నమ్మాల్సిందే. బైబిల్లో రక్షణ ఉంది, మనం నమ్మాల్సిందే. కుంటివారిని లేవనెత్తాడు దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారితో మాట్లాడింపజేశాడు. ఇలా దేవుడు అనేక స్వస్థత కార్యాలు చేసి మరణించిన సహితము ఆయన లేపాడు. ఇవన్నీ నమ్ముతారా మీరు? ఖచ్చితంగా కుంటి వాళ్ళని లేపడం, లేదంటే గుడ్డి వాళ్ళ కన్నులు ఇచ్చిర్రంటే మీరు నమ్ముతారు? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఫర్ మీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు రాధా మనోహర్ దాస్ గారు అనే ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఆ పేరు ఎక్కడన్నా విన్నారా? విన్నాను. ఆయన పదే ఒక మాట అంటా ఉంటారు, దైవజనులని చెప్పే వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు. క్రిస్టియానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తున్నారు. దైవజనులు మాత్రమే కాదు, ఆయన క్రైస్తవులు అంటే గొర్రెలు అంటాడు. ఎందుకు అన్నారండి అని అంటే గనక ఆయన అన్నది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు అన్నారండి అంటే గనక ఆయన అంటాడు కదా, క్రైస్తవులే చెప్పుకుంటున్నారు మేము గొర్రెలమని, అందుకే నేను గొర్రెలు అంటున్నాము అని అంటున్నారు. సో ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, మరొక చోట గొర్రె కాన్సెప్ట్ అంటున్నారు. కొంతమందిని ఎవరైతే గొర్రెలు అంటున్నారో వారిని బర్రెలు అంటున్నారు, వారిని బత్తాయిలు అంటున్నారు. దీనికి వారు అంగీకరిస్తే గొర్రెలుగా వీరు కూడా అంగీకరించబడతారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే పేరు మీరు చెప్పారు కనుక, రాధా మనోహర్ దాస్ కి గుండు ఉంది, రాధా మనోహర్ దాస్ కి పిలక ఉంది. అరే గుండంకుల్ అంటే నాకు ఆయన అంకుల్ వరుస కదా, ఆ గుండంకుల్ అన్నాను అనుకోండి, ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా. ఇబ్బంది ఏముండదు. పిలకంకుల్ అంటే మీరు చెప్పకూడదు అన్నమాట. ఆ మాట రాధా మనోహర్ గారు చెప్పారు. ఇప్పుడు ఫోన్ కలపాలా? ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన పదే ఒక మాట అంటూ ఉంటాడు కదా, క్రైస్తవుడు అనేవాడు పేరు మార్చుకోవాలంటాడు. నేనంటాను కదా, క్రైస్తవుడు అనేవాడు హిందూ పేరు మార్చుకోవాలని నువ్వు వాదిస్తున్నావు కనుక అసలు హిందూ అనే పదం ఫస్ట్ నువ్వు పలకడం మానేసాయి. ఎందుకు అని అంటే కనుక హిందూ అనే ఆ పదము ఆర్యుల నుంచి వచ్చింది, హిందూ అనే పదము పెర్షియన్స్ నుంచి వచ్చింది. ఆ పెర్షియన్స్ ఎవరు అని అంటే కనుక బైబిల్లో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, 8వ అధ్యాయం 9వ వచనంలో అహర్ష్వేరోషు అనేటువంటి రాజు కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించాడని ఉంది. అక్కడే మొట్టమొదటిగా ఈ యొక్క పదం వినియోగించబడింది. కాబట్టి ఈ యొక్క పదము నువ్వు వినియోగించొద్దు అంటే ఆయన మానేస్తాడే? మేము మీలాంటి ఇంటెలెక్చువల్స్ రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమన్నా మాట్లాడే ఉద్దేశం ఉందా? మీరు ఏదైనా ఒక డిబేట్ ఏర్పాటు చేస్తానంటే నేను రావడానికి సిద్ధం. ఆయన మీతో డిబేట్ కూర్చోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్తాడు ఆయన. ఆ నియమాలు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బహుశా ఎవరికి ఉండవేమో. కరెక్టే కదా, ఆయన అనేది కూడా కరెక్టే కదా. ఆయన ఏమంటాడంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు మన హిందువులు కాదని చెప్పే దమ్ముందా అంటాడు. నేను అంటాను డిఫైన్ ద టర్మ్ హిందూ అంటే ఏంటి డిఫైన్ చేయమంటాను నేను. హిందూ అంటే ఒక ఆయన కాఫిర్ అని డిఫైన్ చేశాడు. హిందూ అంటే సింధు నుంచి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిందని మనందరికీ కూడా తెలుసు. ఇది హిస్టరీ చెప్తా ఉంది. ఇదేమో ఒక పూజారి గారి ఒక గురువు గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలా మీరు హిందూని డిఫైన్ చేస్తే అప్పుడు మేము హిందూ అనే పేర్లు మేము మార్చుకోవడానికి సిద్ధమే. అసలు నువ్వే ఈ పదాన్ని నువ్వు అప్పు తెచ్చుకున్నావు కదా, నీకే ఈ పదం ఒకరు ఇస్తే వచ్చింది కదా. పర్షియన్స్ పారశీక దేశపు వారు సింధు అని పలకలేక హిందూ అని పలికారు. అక్కడి నుంచి వచ్చింది మన అందరికీ కూడా తెలుసు. కనుక నువ్వు ఒక పేరు గురించి మాట్లాడడం అది సరైన ఆలోచన కాదు. ఈ దిక్కుమాల పుస్తకాలు 1 2 రాసుకుని అందులో ఉన్నదే సృష్టి అని ఏ ముష్టిగాడు చెప్పినా అది అబద్ధం అని చెప్పడానికి. ఈ సృష్టి చాలా పూర్వం నుంచి ఉంది. అదైందా 2000 సంవత్సరాల నుంచి లేదా? సృష్టికర్త యేసు ప్రభు కదా? కాదు అని చెప్పడానికి కదా ఇదంతా చెప్పింది. అదైందా ఓ క్రీచర్ ఉంది క్రీస్తు కంటే ముందు. ఏంటే క్రీచర్, ఫిష్ అనే క్రీచర్ ఉంది క్రీస్తు అనేవాడి కంటే ముందు. అదైందా ఆ క్రీచరే చాలా ముందు ఉంది. కాబట్టి ఈ క్రీస్తు స్టోరీ అంతా ఫేకు, నమ్మినోడు పోరం తర్వాత తెలుసు నీకు. అంటే బైబిల్ని అనుసరించే వాళ్ళంతా గుడ్డోళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు. తప్పేంటి? ఇప్పుడు భగవద్గీత, రామ ఇవి చూడు మనం ఆల్రెడీ చెప్పాం, గుర్తుపెట్టుకో. గుడ్ గా ఉండు, GWOD గుడ్, GUDDగా ఉండకు, గుడ్డిగా ఉండకు. ఇప్పుడు నేను సీఎం అని నువ్వు అంటే అందరు నవ్వుతారా నవ్వరా? నేను సీఎం అన్న కూడా నవ్వుతారు. ఎందుకని? అబద్ధం కాబట్టి. అలాగే ఎవడబడితే ఆయన కుక్కను కొట్టినట్టు కొడితే వాడు నేను గాడ్, నమ్మకపోతే రాడ్ అంటే వాడిని మ్యాడ్ అనరా? అని నమ్మమని కొంపల దగ్గరికి వస్తే కదా. నిన్న ఆడెవడో ఎక్కడో సభ పెట్టి ఇప్పుడు వాడేదో ఆడి శవం గురించి ఆడు చెప్పుకుంటే పర్లేదు, ఆడి వ్యాపారం వాడు కనకదుర్గమ్మని కామెడీ చేశాడు, మన వాళ్ళు వెళ్ళి ఉతికారేశారు. అదే తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం చెప్పావు? ఏదో ఇంట్రడక్షన్లో మీ ఛానల్ పేరు చెప్పావు, అంతవరకే. అది మానేసి అవి వాళ్ళ పనికి మాల ఛానల్కి అనవా? అనకూడదు కదా, అనం కదా. అట్లా మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే పోనీ వాడిది పిచ్చి భక్తే లేకపోతే ఆడిది పిచ్చి మాత్రమే, కానీ వాడు వ్యక్తిగతంగా చేసుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. వాడు వచ్చి కాపీ పేస్ట్ చేస్తాడు, వాడు వచ్చి మాది కరెక్ట్ మీది తప్పు అంటాడు. మరి పేరు రాంబాబు, రాముడు వ్యతిరేకిస్తాడు. పేరు సాంబశివ,
శివుడిని వ్యతిరేకిస్తారు. అందుకని ఆ పిచ్చి మతం ఈ భూమికి దరిద్రం, మనకు అక్కర్లేదు అంతే. దీనికి కామెంట్లు వస్తాయి చూడు, ఆడి పేరు ఉండదు. ఎందుకు పేరు ఉండదు? పేరు ఉండదా? ఎందుకు ఉండదు? ఆడు మనకే పుట్టాడు కాబట్టి. ఐడెంటిటీ ఉండదా? వాళ్ళకి ఐడెంటిటీ అండి, వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళకి మెదడే ఉండదు కదా నాన్న. నిన్న ఆడెవడో ఫోన్ చేశాడు, అరే ఒరే తురే అన్నాడు. ఏం పేరు అన్నాను? ప్రవీణ్ అన్నాడు. మీ నాన్న పేరు అన్నాను. మీ నాన్న పేరు అన్నాడు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అన్నాను. మీ నాన్న పేరు చెప్పాను. ఓ 10 సార్లు అడిగితే ఎప్పటికో కష్టపడి అంజయ్య అన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పాను. కష్టపడి మరి కష్టపడితే నా నాన్న పేరు ఊరికే వచ్చేద్దాం అనుకుంటే ఏంటి, వాళ్ళతో అడగడం పోనీ ఎవరన్నా. కాబట్టి ఆ నైతికత లేని ఎదవల్ని పెంచేదే క్రైస్తవం. నీతి ఉందా చూపించుకోవాలి. నీతి ఉందా? నీతి కదా ప్రయారిటీ ఏంటి చెప్పు. నేను చెప్తున్నాను నీతికి ఎట్లా బతకాలో బైబిల్ చదివిన తర్వాతనే ఒక సాధారణ మనిషి తెలుసుకుంటాడు. నేను గతంలో పెద్ద తాగుబోతుని, అమ్మాయిలతో తిరుగుతుండే, లేదంటే క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉంది, నేను ఎప్పుడైతే బైబిల్ని అనుసరించినో చాలా నీతిగా మారిపోయినా అంటారు వాళ్ళు. అమ్మ విని విని వామిటింగ్ వస్తుందన్న. సేమ్ స్టోరీ, సేమ్ కథ, పత్తి ఎద్దవా కాదు. ఇప్పుడు ఒక్క జోక్ చెప్తాను. ఇప్పుడు ప్రపంచంలో వైన్కి ఫేమస్ కంట్రీస్ ఏవి? ఇండియా అయితే కాదు కదా. ఇండియా అయితే కాదు, పక్క దేశాలు. ఆ పక్క దేశాల్లో ఏ మతం? వెళ్తాయి కదా. క్రైస్తవమే ఎక్కువ ఉంది. ఆలోచించు. ఇప్పుడు ఎవడైనా ఇక్కడ లోకల్గా తాగుబోతోడు దగ్గరికి వెళ్ళి లోకల్దే ఒకటి తీసుకొచ్చి ఫారిన్ తీసుకొస్తే ఏది తీసుకుంటాడు? లోకల్ ఎందుకు తీసుకుంటాడు? ఫారిన్ అంటే ఎక్కువ కిక్కు. ఎందుకని? వాళ్ళు ఆ విషయంలో తోపులు కాబట్టి. అంటే క్రైస్తవం అనేది వైన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, డివైన్కి కాదు. వైన్లో వాళ్ళు తోపులు కాబట్టి ఫారిన్ బ్రాండ్ అంటే వీడు వెంటనే అది పడిచి వచ్చేస్తాడు వీడు. అవునా? తాగుతాను నీ అబ్బా తాగుతాను సాంగ్ వేసుకుంటే వచ్చేస్తాడు. అవునా? కాదు నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? అట్రాక్షన్ అవుతున్నారు ప్రజలని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు సనాతన ధర్మం పేరు మీద గతంలో ఉన్న మనువాద సంస్కృతి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొస్తారు ఈ వ్యక్తులు అనేది వాళ్ళ వాదన. కాదన్న, ఏది ఒక దళితుల్ని గుళ్ళోకి రానివ్వరు, గిరిజనుల్ని తాకరు, ఒక మనుషుల్ని ముట్టుకోరు. ఉదాహరణకు బొచ్చ చెప్తారు వీళ్ళు ఏమని, చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు కూడా ఒక మనుషుల్ని తాకరు. లేదంటే నిన్నగాక మొన్న ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ లాంటి ప్రాంతాలలో కూడా అంటే ఈ కులాల పేరు మీద, మతాల పేరు మీద ఇంకా గొడవలు జరుగుతున్నాయి. కాదు ఇప్పుడు ఒక మాట చెప్పు. ఇప్పుడు మనువాదం అంటే తెలుసా? మను అంటే మనుష్యుల యొక్క సృష్టికర్త. మను అనే పదం నుంచే మనుష్యులని వచ్చింది. ఇదంతా పుట్టింది అదేనా? మనువు అనే ఋషి నుంచే మనుష్యులు పుట్టారు. అందువల్ల మన మనుషులు అనడానికి కారణం మనువు. మనువాదం అంటే మన అందరి వాదం. వాళ్ళు ఏదో మనుషులు కాని వాళ్ళు అలా మాట్లాడాలి. మనువాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే అది మనిషి కాదేమో మనకు తెలియదు. మనం గమనించాల్సింది ఏమిటంటే అందరి లోపల ఒకే ఆత్మ ఉంది, అందరూ ఒక మూలం నుంచే వచ్చారు అని సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. ఇక మతం లేదు, ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు. నువ్వు పాస్టర్తో ఒక ముల్లాతో చెప్పించు ఈ మాట. అల్లాని నమ్మపోయినా పర్లేదు, యేసుని నమ్మపోయినా పర్లేదు, అందరూ బాగుండాలి చెప్పను. కానీ వాళ్ళు యేసుని నమ్మాలే, ఈ యేసు బైబిల్లోకి ప్రచారం చేయాలని మా బైబిల్లోనే ఉందంటారు వాళ్ళు. ఆడి పుస్తకం. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చేవాడికి? ఏదో మీ బాస్ చెప్పాడు ఇంటర్వ్యూ చేయాలి, చేస్తే ఏదో కదా అవునా కదా. అలా వాళ్ళు నీకు అర్థమైందా? ఎవరో చెప్తే వస్తారు అంతే. అని వాళ్ళకి సొంత పొర్రు ఉంటే ఆడు గొర్రె ఎందుకు వద్దాడు? గొర్రెలో పెద్ద గొర్రెవాడు. అది పాయింట్ కాదు ఇక్కడ.